ఇంతవరకు మనం ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫారెక్స్ ట్రేడింగ్ పెయిర్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనం ఫారెక్స్ ట్రేడింగ్లో ఎంతవరకు ట్రేడ్ చేయొచ్చు, అలాగే ఆప్షన్స్ గురించి, ఫ్యూచర్స్ గురించి, సో వీటిని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, అబ్స్ట్రాక్ట్లో కావచ్చు, జరోదాలో కావచ్చు అన్నది మనం చూసాం. అలాగే ఫారెక్స్ ట్రేడింగ్కు కావాల్సినటువంటి డెమో అకౌంట్ను మనం ఏ విధంగా ఓపెన్ చేయాలన్నది కూడా మనం ఆల్రెడీ చూసాం అనమాట. సో ఇప్పుడు మనం వీటిలో ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి, సో మనకు ఏ విధంగా ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఉంటాయి, సో వీటిలో మార్జిన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి, అలాగే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆర్డర్స్ అనేటివి ఏ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి, సో లైవ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది మనం ఏ విధంగా చేయాలన్నది మనం కంప్లీట్గా ఇక్కడ చూద్దాం. సో ఆల్రెడీ మనం అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి సేమ్ లింక్తో మనం ఇక్కడ లాగిన్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీరు ఫర్గట్ పాస్వర్డ్ అంతా మర్చిపోయి ఉంటే ఇక్కడ జస్ట్ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్ జనరేట్ అవుతుంది. సో మనం ఇక్కడ వచ్చేసి డెమో అకౌంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లైవ్ అకౌంట్తో పోల్చుకుంటే కొంచెం స్లోగా ఉంటుంది, మరి ఎక్కువ స్లో అయితే లేదు, కొంచెం స్లోగా ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మనం షో పాస్వర్డ్ అని కొడితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మెటాట్రేడర్ 4 అకౌంట్ పాస్వర్డ్, అలాగే మెటాట్రేడర్ 4 ఇన్వెస్టర్ పాస్వర్డ్ అని చెప్పేసి రెండు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ షో పాస్వర్డ్ కొడదాము. అలాగే ఇక్కడ మనకు చూసినట్లయితే డెమో అకౌంట్ అని, లైవ్ అకౌంట్ అని 2 అకౌంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి షో పాస్వర్డ్ కొడితే మనకు వచ్చేసి ఇక్కడ డెమో అకౌంట్ సంబంధించిన పాస్వర్డ్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే అకౌంట్ వచ్చేసి 78452260. సో ఇక్కడ ట్రేడ్ నౌ అని చెప్పేసి దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ట్రేడింగ్ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను పాస్వర్డ్ కూడా సేవ్ చేసి పెట్టున్నాను. ఆల్రెడీ కాపీ చేసి పేస్ట్ చేసి సేవ్ చేసి పెట్టున్నాను ఎప్పుడైతే మనం ఇనిషియల్గా ఓపెన్ చేసినప్పుడు. జస్ట్ మళ్ళీ మనం అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. సో ఎందుకంటే ఆల్రెడీ మనం చేసినాం కాబట్టి ఎంటర్ అయిపోయింది. సో జస్ట్ నేను లాగౌట్ చేస్తాను. లాగౌట్ చేసి మళ్ళీ రీలాగిన్ చేస్తాను. సో జస్ట్ ఈ విధంగా మనం లాగిన్ ఇచ్చేసి ఇక్కడ మనం పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే ఇచ్చేస్తే మనకు వచ్చేసి ఈ విధంగా మనకు వచ్చేసి లాగిన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక 10 యూనిట్స్ అనేది 10 క్వాంటిటీ అనేవి నేను బై చేశాను అనమాట. సో దాంట్లో మనకు ప్రాఫిట్ చూసినట్లయితే $840 $900 మనకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం దీన్ని క్లోజ్ చేద్దాం. ట్రేడ్ని క్లోజ్ చేసి ఫర్దర్ మనం వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇది ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. సో నేను జస్ట్ చేస్తుండి వీటిని యాడ్ చేసి పెట్టాను. సో మనకు వచ్చేసి ఇక్కడ $730 800 చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట మూమెంట్. దీంట్లో ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. సో మనం ఇక్కడ చూస్తే జస్ట్ మనకు $900 ఉన్నది $700కు అలాగే $800కి ఈ విధంగా మూమెంట్ అయిపోతుంది. సో జస్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సెల్. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్ క్వాంటిటీని మనం స్క్వేర్ ఆఫ్ చేయాలి. క్లోజ్ ద ట్రేడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో మనం రెండు కూడా క్లోజ్ చేద్దాం. క్లోజ్ ద ట్రేడ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన బ్యాలెన్స్ వచ్చేసి వాళ్ళు మనకు $5000 ఇచ్చారు. సో ఇక్కడ మనం ఒక $900 సంపాదించుకున్నాం అనమాట. సో $900 అంటే $5900 మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది. సో ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళి మనం చూస్తే మనకు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి $940 మనకు వచ్చింది. ఇక్కడ డెమో అకౌంట్కి డిపాజిట్ వచ్చేసి $5000 వాళ్ళు ఇచ్చారు. అలాగే $940 వచ్చేసి మనం చేసాము. జస్ట్ లాస్ట్ కొంత సమయంలో మనం $940 చేసుకున్నాము. అలా ఇక్కడ మనకు ఒక తప్పు ట్రేడ్ చేసాము. జస్ట్ బై చేసే బదులు సెల్ చేసాము. సో దాన్ని మనం కవర్ చేసుకునేదానికి రీఎగ్జిట్ అయిపోయాము. ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ కింద ఇక్కడ మనకు ఒక $30 అనేటివి మనకు కట్ అయిపోయాయి అన్నమాట. సో మనం ముందుగా బేసిక్ వద్దాం. సో బేసిక్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చి ఇవన్నీ కూడా పెయిర్స్ ఉంటాయి అనమాట. ఏ పెయిర్ మనం ట్రేడ్ చేయాలనుకుంటే ఆ పెయిర్ను మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి యూరో USD పెయిర్ను నేను ట్రేడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి క్వాంటిటీ చూసినట్లయితే 1 క్వాంటిటీని ఇవ్వాల్సిన అవసరం లేదు. 0.01తో స్టార్ట్ చేసుకోవచ్చు. 0.01 అంటే ఏమనంటే
$1 అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఎవ్రీ 1 క్వాంటిటీకి మనకు వచ్చేసి $100 ఉంటాయి, $100 ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం 0.10 ఇచ్చామనుకోండి, 0.10 ఇచ్చామనుకోండి, ఇక్కడ వచ్చేసి $10 మనం బై చేస్తున్నామని. సో ఇక్కడ నేను 0.1 అంటే $1 ఇక్కడ నేను సెల్ చేస్తున్నాను, లేకుంటే బై చేస్తున్నాను అని చెప్పేసి. జస్ట్ మనం బై కావాలంటే ఇక్కడ బై అని చెప్పి క్లిక్ చేయొచ్చు, లేకుంటే సెల్ కావాలంటే సెల్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయొచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇక్కడ వచ్చేసి సెల్ చేద్దాం అనుకుంటున్నాను, $1 మాత్రమే, ఎక్కువ ఏం లేదు. సో ఇక్కడ 1 క్వాంటిటీ ఇచ్చాను, సెల్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు, నార్మల్ మార్కెట్లో ఏ విధంగా పెట్టుకుంటాం అదే విధంగా. సో అలాగే ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి ఇస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి సెల్ బై మార్కెట్ అని చెప్పేసి కొడుతున్నాను, సెల్ మార్కెట్. సో ఇక్కడ వచ్చేసి కొంచెం టైం తీసుకుంది, వచ్చేసింది అనమాట, మనకి ఇక్కడ ఆర్డర్ వచ్చేసింది. సో జస్ట్ నేను ఇక్కడ $1 మాత్రమే నేను ఇక్కడ సెల్ చేశాను. ఇక్కడ వచ్చే సైజ్ చూసినట్లయితే 0.01 అనమాట. సో చాలా తక్కువ, అయితే ఒక $1 మాత్రమే ఇది నేను సెల్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే దీంట్లో నుంచి జస్ట్ ఎగ్జిట్ కావాలనుకుంటే బైబ్యాక్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఇంటి మార్క్ ఉంది కదా, దీంట్లో నుంచి మనం వచ్చేసి క్లోజ్ కూడా చేయొచ్చు అనమాట. జస్ట్ ఇక్కడ క్లోజ్ చేస్తే క్లోజ్ ద ట్రేడ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఐడి ఉందన్నమాట, ఈ ట్రేడ్ ఐడి ఉంది. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి క్లోజ్ చేయమని చెప్పి అడిగితే క్లోజ్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఇచ్చాము, క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. సో మనం హిస్టరీలోకి వెళ్ళి చూస్తే హిస్టరీలో మనకు వచ్చేసి ఇక్కడ ట్రేడ్ అనేది ఉందన్నమాట, ఎంట్రీ అనేది ఉంది. 0.01 క్వాంటిటీతో చాలా ఎంట్రీ ఉంది. అలాగే మనం బై కానీ సెల్ కానీ చేయొచ్చు ఇక్కడ. సో జస్ట్ మన దగ్గర ఉంటే బై చేయొచ్చు, లేకుంటే మనం సెల్ చేసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర లేకపోయినా కూడా మనం వచ్చేసి సెల్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఎవ్రీ $1కి $1000 వచ్చేసి మనకు వచ్చేసి మార్జిన్ ఇస్తారు, అంటే 1000% మనకు మార్జిన్ ఇస్తారు. అయితే ఈ మార్జిన్ ఇవ్వడం అనేది చాలా రిస్కీ అనమాట. ఇంత హై రిస్క్ మీద మనం ట్రేడ్ చేస్తే కూడా ఎక్కువ లాసెస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎప్పుడైతే మీరు లైవ్ లో ట్రేడ్ చేస్తుంటారో అప్పుడు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంట్లో ట్రేడ్ చేసేటప్పుడు. అలాగే దీంట్లో వచ్చేసి మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. సో మనకు వచ్చేసి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మనం ఎన్ఎస్సీలోను బిఎస్సీలోను మనం చూసినట్లయితే మనకి ఇంత మూవ్మెంట్ ఉండదు. అదే మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కొంత ఎక్కువ మూవ్మెంట్ కనిపిస్తుంది, అంతకన్నా ఎక్కువగా ఫాస్ట్ మూవ్మెంట్ అనేది దీంట్లో మనకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక $10 మనం సెల్ చేద్దాం. $10 మార్కెట్ ప్రైస్ లో సెల్ మార్కెట్ ప్రైస్ అని కొట్టాను. సో ఇక్కడ వచ్చేసి సెల్ చేశాను. సెల్ చేస్తే ఇక్కడ వచ్చేసి చూస్తున్నాం మనం ఎంత ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుందో మీరు ఒకసారి చూడొచ్చు. అంటే ఇక్కడ వచ్చేసి సెల్ చేస్తూనే మనకు వచ్చేసి ఎందుకు లాస్ లోకి వెళ్ళిపోయాము అనేసి ఒకసారి మనం గమనించినట్లయితే మనకు వచ్చేసి ఒక $100 to $150 వరకు మనకు వచ్చేసి ఈ బ్రోకరేజ్ ఉంటుందన్నమాట. సో బ్రోకరేజ్, సో లైవ్ లో ఏ విధంగా అయితే బ్రోకరేజ్ పడుతుంటుందో అదే విధంగా ఇక్కడ మనకు కూడా వీళ్ళు ఫిగర్ అనేది చూపిస్తారనమాట. కాబట్టి ఆ బ్రోకరేజ్ చార్జెస్ ను బేస్ చేసుకుని మనకి ఇక్కడ అమౌంట్ అనేది పడి ఉంటుంది. కాబట్టి ఇక నేను జస్ట్ ఒక 10 లాట్స్ అంటే ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి $1000 ఇక్కడ సెల్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 560 రూపీస్ మనకు లాస్ లో ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి చాలా ఫాస్ట్ మూవ్మెంట్ అనేది ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే టెక్నికల్ గా చూసుకుని మనం ట్రేడింగ్ మొత్తం అంతా కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇన్ కేస్ మనం ఏదైనా సరే ఇంకా ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, కంప్లీట్ గా మనం పెట్టినటువంటి అమౌంట్ కంప్లీట్ కూడా కంప్లీట్ గా మనకు స్వైప్ అవుట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం వచ్చేసి ఇండియన్ కరెన్సీని మనం యుఎస్డి కరెన్సీలో కన్వర్ట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వచ్చేసి ఒక $1000 ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, 1000 ఇంటూ మనకు 69 అనమాట. అంటే 69,000 ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకు వచ్చేసి $1000 ఇక్కడ వస్తాయి అనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం ప్లేస్ చేయాలన్నమాట. జస్ట్ ఇక్కడ మళ్ళీ నేను ఇంకో $10 అంటే ఇంకో $1000 ఇక్కడ నేను సెల్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఆల్రెడీ నేను వచ్చేసి సెల్ చేశాను. ఇక్కడ వచ్చేసి 232% మనం వచ్చేసి ఫ్రీ మార్జిన్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చి ఫ్రీ మార్జిన్ చూస్తే మనకు $3000 కూడా లేదు, ఇక్కడ $2900 ఉంది. సో వాళ్ళు వచ్చేసి మనకు వచ్చేసి అంత అమౌంట్ లేదని చెప్పి చెప్తున్నారు. సో మళ్ళీ ఒకసారి మనం చెక్ చేస్తే నాట్ ఎనఫ్ మనీ అని చెప్పి చూపిస్తుంది అనమాట ఇక్కడ. కాబట్టి మనం ఏదైనా సరే డెమో అకౌంట్ లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అయితే మనం లైవ్ అకౌంట్ లో వెళ్లే ముందుగా దీంట్లో కొంచెం పర్ఫెక్షన్ అనేది తీసుకోవాలి. అందులో ఇంత క్వాంటిటీ అయితే ట్రేడ్ చేయకూడదు అనమాట, తక్కువ క్వాంటిటీతో మనం వెళ్ళాలన్నమాట.
ఎక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే మనకు ఎక్కువ లాసెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి చార్ట్ టైప్స్ అన్నమాట. సో మనకు డిఫరెంట్ చార్ట్ టైప్స్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాండిల్స్ సెలెక్ట్ చేసుకున్నాము, టైం ఫ్రేమ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 1 minute క్యాండిల్ కావాలన్నా, 5 minutes కావాలన్నా, 1 hour కావాలన్నా, 1 day కావాలన్నా, సో ఈ విధంగా మనకు వచ్చేసి ఇక్కడ మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇవి రెండు మనం చూసినట్లయితే ఇవి వచ్చేసి మనకు వచ్చేసి ఎప్పుడైతే మార్కెట్ జరుగుతుంటుందో దాంతోపాటుగా ఈ గ్రాఫ్ మూవ్ అవడానికి జస్ట్ వీటిని సెలెక్ట్ చేసి పెడతాం. అలాగే జూమ్ ఇన్ చేయడానికి, జూమ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఇవి ఉంటాయి అన్నమాట. సో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయడానికి ఉంటాయి. అలాగే మనం చూసినట్లయితే ఇంకా మనకు ఇంకా కొన్ని ఇండికేటర్స్ కావచ్చు, లేకుంటే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఫిబొనాషి కానీ గ్యాన్ కావచ్చు, ఇంకా కొన్ని మనకు టెక్నికల్ ఇండికేటర్స్ మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇంకా మనం వచ్చేసి గ్రిడ్స్ ఇలాంటివన్నీ తీసేయాలనుకుంటే, అంటే ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ ఇవన్నీ తీసేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మనం గ్రిడ్ను తీసేయచ్చు. సో ఈ విధంగా మనం వచ్చేసి కంప్లీట్గా మనం చార్ట్ సెట్టింగ్ కావచ్చు ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు బ్యాలెన్స్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంటుంది. సో ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఇదంతా కూడా మనకు ఏదైతే అమౌంట్ ఉందో ఇది చూపిస్తుంటుంది. దీన్ని మనం విత్డ్రా చేసుకోలేము. ప్లస్ ఇది వచ్చేసి రియల్ మనీ కాదు, జస్ట్ మనకి ఇది డమ్మీ మనీ. కాబట్టి మనం వచ్చేసి దీన్ని వచ్చేసి కంప్లీట్ గా లైవ్ లో ఏవైతే ట్రేడ్ అవుతుంటాయో వాటిని బేస్ చేసుకుని మనం బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే చేయాలనుకుంటారో, ట్రేడ్ చేసుకోవాలి, ఫరెక్స్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ డెమో అకౌంట్ను యూజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే చాలా మంది వచ్చేసి కాల్స్ చేస్తుంటారు అనమాట. సో మా దగ్గర అకౌంట్ తీసుకోండి, మేము మార్జిన్ ఎక్కువ ఇస్తాం అదని చెప్పేసి. సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుంటాయి, వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే చాలా మంది మిత్రులు అడిగారు కాబట్టి అదే పనిగా అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే నాకైతే ఇది చేయడం ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అమౌంట్ లాస్ అయ్యేదానికి స్కోప్స్ అనేటివి ఉన్నాయి. సో కొంత జాగ్రత్తగా దీంట్లో చేయండి. ఇన్ కేసు ఏదైనా సరే ఫ్రాడ్ జరిగినా కూడా మనం ఇంటర్నల్ గా మనం వచ్చేసి మన గవర్నమెంట్ కావచ్చు, మన జ్యుడిషియల్ కావచ్చు, ఎక్కడ కూడా మనం వచ్చేసి దీని మీద కంప్లైంట్ అనేది చేయలేము. అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంటర్నేషనల్ కిందికి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే వీడియోస్ చేస్తామో ఇవన్నీ కూడా కంప్లీట్ గా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్, లెర్నింగ్ పర్పస్ మాత్రమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి.